Hi, welcome back to 7L's channel. Today I want to explain about the residential status of individual. As per the Income Tax Act 1961, assessee's incidence of tax is depends on two items, that is total income and the residential status of assessee. అసెస్సీ యొక్క ట్యాక్స్ పేమెంట్ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి టోటల్ ఇన్కమ్ మీద మరియు ఆయన యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ మీద. పర్సన్స్ అందరికీ రెసిడెన్షియల్ స్టేటస్ డిఫరెంట్గా ఉంటాయి. అట్ ప్రజెంట్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సెక్షన్ 6లో రెసిడెన్షియల్ స్టేటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. యాక్చువల్గా అసెస్సీ యొక్క నేషనాలిటీని బట్టి రెసిడెన్షియల్ స్టేటస్ ఉండదు. An Indian may be a non-resident or American may be a resident. ఎందుకంటే ఇండియన్ రెసిడెంట్గా ఉండొచ్చు, నాన్ రెసిడెంట్గా ఉండొచ్చు, ఆర్ అమెరికన్ రెసిడెంట్గా ఉండొచ్చు, నాన్ రెసిడెంట్గా ఉండొచ్చు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత కూడా ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మన టెరిటోరియల్ కనెక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అర్థమేమి, ఆయన ఇండియాలో హౌ మెనీ డేస్ స్టే చేసినాడు అనే దాని మీద ఆయన యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ మనం ఖచ్చితంగా అసెస్సీ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ను కనుక్కునే అవసరం ఉంటుంది. ఇక్కడ మనము ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ మనము రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ను 3 కేటగిరీస్ కింద డివిజన్ చేసుకున్నాము. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. అంటే వాడు రెసిడెంట్ అయితే ఆర్డినరీ రెసిడెంటా కాదా చూడాలా. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఒకవేళ వాడు రెసిడెంట్ అయితే బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా అని చూడాలి. అంటే రెసిడెంట్లో మళ్ళీ 2 విధాలుగా డివిజన్ చేస్తాం. ఒకటి ఆర్డినరీ రెసిడెంటా, రెండవది నాట్ ఆర్డినరీ రెసిడెంటా, మూడవది నాన్ రెసిడెంట్. సో ఇప్పుడు మనకు ఇండివిజువల్ను రెసిడెంట్గా డిసైడ్ చేయాలా, నాన్ రెసిడెంట్గా డిసైడ్ చేయాలంటే మన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో 2 బేసిక్ కండిషన్స్ ఉన్నాయి. 2 బేసిక్ కండిషన్స్. ఆ 2 బేసిక్ కండిషన్లలో ఏదైనా ఒకటి సాటిస్ఫాక్షన్ చేస్తే చాలు. సో ఇక్కడ చూడండి, ఇండివిజువల్, రెసిడెంట్, నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్ అనేది సెక్షన్ 230లో డిఫైన్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ రెసిడెంట్ అంటే సెక్షన్ 6(1)లో చెప్తున్నాడు. 6(1)లో ఏమంటున్నాడంటే ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ను 2 పాయింట్లలో ఏదో ఒక పాయింట్ సాటిస్ఫాక్షన్ చేస్తే చాలు. పాయింట్స్ అంటే ఇక్కడ బేసిక్ కండిషన్స్. ఎన్ని బేసిక్ కండిషన్స్ ఉన్నాయి? ఏ అండ్ బి 2 బేసిక్ కండిషన్స్ ఉన్నాయి. కానీ ఎన్ని సాటిస్ఫాక్షన్ చేయాలా? ఒక్కటి సాటిస్ఫాక్షన్ చేస్తే చాలు. అదేమి, హీ మస్ట్ బీ ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 182 days డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అనేది చాలా జాగ్రత్తగా ఫాలో కావాలా. మన ప్రీవియస్ ఇయర్ అంటే మనం ఏ ఇయర్ యొక్క ఇన్కమ్ మీద ట్యాక్స్ వేయాలనుకుంటున్నామో ఆ ప్రీవియస్ ఇయర్ని ఇక్కడ కన్సిడర్ చేయాలా. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 22-23 ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ వేయాలంటే ఆ అసెస్సీ ప్రీవియస్ ఇయర్ 22-23లో 182 days ఉంటే వాడిని మనం రెసిడెంట్గా తీసుకుంటాము. ఒకవేళ లేక ఆర్ చూడండి, ఏదో ఒక కండిషన్ కాబట్టి ఆర్, ఒకవేళ వాడు 182 days లేకుండా ఉంటే మినిమం 60 days అన్నా ఉండాల. ఏ ఇయర్లో? మన ప్రీవియస్ ఇయర్. మళ్ళీ మన ప్రీవియస్ ఇయర్ అంటే మనం ఏ ఇయర్ యొక్క ఇన్కమ్ మీద ట్యాక్స్ వేయాలనుకుంటున్నామో ఆ ప్రీవియస్ ఇయర్లో వాడు 60 days ఇండియాలో ఉన్నాడా లేదా చూడాలా. 60 days ఉంటూ మన ప్రీవియస్ ఇయర్కు 4 previous yearsలో 4 previous years ప్రిసీడింగ్ టు ద ప్రీవియస్ ఇయర్. 4 previous year. ఏ ప్రీవియస్ ఇయర్? 22-23 అనుకున్నాం మనము. 22-23కి వెనకల 4 yearsలో హీ మస్ట్ బీ ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ హౌ మెనీ డేస్? 365 days. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ చేస్తే వాడిని మనము రెసిడెంట్ అంటాము. ఏదో ఒకటి. దెన్ హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ రెసిడెంట్ ఇండివిజువల్. అదర్వైజ్ ఒకవేళ ఈ ఏది సాటిస్ఫాక్షన్ చేయలేకుంటే అదర్వైజ్ హీ ఈజ్ ఎ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ యాజ్ పర్ సెక్షన్ 2 subsection 30. ఓకేనా? సో ఇది మనకు ఎంతవరకు అర్థమైందో చూసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాము.
మనం ఇక్కడ 22-23 ప్రీవియస్ ఇయర్ తీసుకుంటున్నాము. సో 22-23 ఇన్కమ్ ఎర్న్డ్ ఇయర్, ఆ ఇన్కమ్ ఎర్న్ చేసిన మీద మనం ట్యాక్స్ కట్టాలా. ట్యాక్స్ కట్టాలంటే వాడు ప్రీవియస్ ఇయర్లో రెసిడెంటా కాదా చూడాలా. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ 22-23 తీసుకున్నాను. ఫస్ట్ కండిషన్ ఏమి, 182 days ఆర్ మోర్ ఉండాలి. ఎప్పుడు 22-23లో. ఒకవేళ నేను ఇక్కడ 21-22 వేసుకున్నాను అనుకోండి, అప్పుడు 21-22లో 182 days ఉండాలి. ఒకవేళ ఇక్కడ నేను 23-24 వేసుకున్నాను అనుకోండి, 23-24లో వాడు 182 days ఉండాలా. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అనేది అజ్యూమ్డ్ ఇయర్ వేసుకున్నాను. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మేము ఏ ప్రీవియస్ ఇయర్ యొక్క ఇన్కమ్ మీద ట్యాక్స్ వేయాలనుకుంటున్నామో ఆ ప్రీవియస్ ఇయర్లో హీ మస్ట్ బీ ఇన్ ఇండియా ఫర్ 182 days ఆర్ లేకపోతే 60 days ఉంటూ, సేమ్ ప్రీవియస్ ఇయర్ చేయండి, 22-23లో 60 days ఉంటూ ఈ 22-23కి వెనకల 4 yearsలో 365 days ఇండియాలో ఉండాలి. 365 days. సో ఫర్ కరెంట్ ప్రీవియస్ ఇయర్ 22-23, నా ఎగ్జాంపుల్లో 22-23 మనం తీసుకున్నాం కాబట్టి ఈ 22-23కి 4 ప్రీవియస్ ఇయర్స్ ఏవి అంటే 2018-19 నుంచి 2021-22 లోపల 4 ప్రీవియస్ ఇయర్స్లో అన్నీ కలిపి, అన్ని 4 yearsలలో కలిపి 365 days ఉంటే వాన్ని మనము రెసిడెంట్ అని డిసైడ్ చేస్తాము. ఈ 365 days కానీ, ఈ 60 days కానీ, ఈ 182 days కానీ కంటిన్యూగా ఉండాలని రూల్ లేదండి. మనము టోటల్ 365 daysలో అంటే 1 yearలో 10 సార్లు వచ్చిపోవచ్చు, 20 సార్లు వచ్చిపోయిన తర్వాత టోటల్ డేస్ను మనము 182 daysగా తీసుకుంటాము. టోటల్ డేస్ను 60 days అంటే వాడు 10 సార్లు వచ్చిపోతే 10 సార్లలో ఎన్ని డేస్ ఉన్నాయో లెక్కేస్తాం. వాడు 5 సార్లు వచ్చిపోయినాడు, 5 సార్లలో ఎన్ని డేస్ ఉన్నాయో లెక్క వేసుకోవాలా. ఆ ప్రకారం మనం ఇక్కడ 182 days అండ్ 60 daysను డిసైడ్ చేస్తాము. సో ఇక్కడికి నేను ముందు రెసిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. ఇంకా ముందు రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఎవరో, రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.